ఎవర్రా స్విగ్గీ చేస్తాడు ఇట్లా అయితే? ఎవడు చేస్తాడు స్విగ్గీ ఇట్లా అయితే? బొంగు ఎవడు చేయడు ఇక. మరీ ఇంత దారుణంగా వేస్తే ఎవడు చేస్తాడు బ్రో స్విగ్గీ? పోదామోద్దా? వద్దంటే వద్దులే. అమ్మ మొడ్డ ఇక రేపు నుంచి చేయని స్విగ్గీ రేపు నుంచి ఇక మొడ్డలాడలా ఆడలా బ్రో. పైసలు ఇచ్చేది తక్కువ. మనీ అనేది కావాలి. భయ్యా చికెన్ ఫ్రైడ్ రైస్. అదే ₹65 5 కిలోమీటర్లు అంట. కొద్దిగా తెంగించుకోవాలి ఇక. ఈ నైట్ పూట వేస్తే గింత తక్కువ ఇస్తాడు నేను. నీకా? అవునన్నా. క్యాషా ఫోన్పేనా? ఫోన్పేనా? అన్న థ్యాంక్ యూ అన్న. సేమ్ టు. కృషి ₹74 వచ్చింది. ఓ గాయ చూసారా? ఇక ఈ లాస్ట్ ఆర్డర్ ఇది కొట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం అని మూమెంట్లో 8 కిలోమీటర్ దూరం వేసిండు. ఇప్పుడు సచ్చుకుంటే 8 కిలోమీటర్ పోవాల్సింది ఈ సలికి. అమ్మ ఇటు స్విగ్గీ ఎవడు చేస్తుండో అసలు ఎవడు కనిపెట్టిండో కానీ ఒక అర్థం లేదు పర్థం లేదు. మనుషులు అనేది సాస్తారా ఇట్లా వేస్తే? మనుషులే కదా అందరూ. ఇంతసేపు చేసినాం కదా మీ డ్యూటీ, ఇంకా చేయాలని దూరం పంపిస్తే ఇంకెవడు చేయాలి? చంపుతారు ఇక. సచ్చినట్టేనా మొత్తం అటు పోతేగా. శాత కాకనే 12 గంటలకు పెట్టుకున్నాం. 12 దాకా చేసి ఇంటికి వెళ్ళిపోదామని చూస్తే ఇప్పుడు మళ్ళీ 8 కిలోమీటర్ తీసి దింగిండు. దేని అమ్మ జీవితం. డ్రైవింగ్ చేస్తావా? బంద్ చేసాడు ఇక. ఇచ్చేసి చూసిన ఆర్డర్ ఎట్లా వేసిండు వాడు. ఇట్లా పికప్ కొట్టిన బంజాయం లోపే ఆర్డర్ వేసిండు. బంజానికి రాదా?